హాయ్ అండి, అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ఇక్కడ తెలిసిపోతుంది కదా, మా వాళ్ళు ఫుల్ స్వింగ్లో హోలీలో మునిగిపోయారు. మా అభిరామ్ చూడండి, అసలు లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా అంటే భయపడ్డాడు. కలర్స్ వేరే వాళ్ళు ఆడుతుంటే కూడా కొంచెం గొడవ చేశాడు అనమాట. ఈ ఇయర్ అయితే ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ కలర్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. చూడండి, అది ఉంటుంది కదా వాటర్ స్ప్రే చేసేది, దాంతో నోట్లోకి స్ప్రే చేసుకుంటున్నాడు. చూడండి, తెలియదు కదా ఎలా ఆడాలి ఏం చేయాలని. ఇదిగోండి, వీళ్ళంతా మా బిల్డింగ్లో ఉన్న పిల్లలు, ఇంకా కీర్తి పిల్లలు, స్వాతి పిల్లలు, యశిక, కనిష్క, శివాంశ్, దీక్షిత, ఇంకా వీళ్ళంతా అనమాట. ఇతనేమో వెంకట్, మా స్వాతి వాళ్ళ హస్బెండ్. యాక్చువల్లీ ఇవాళ రాహుల్కి వర్కింగ్ డే అనమాట. వైషు కూడా రాలేదు, కానీ మా విమల్ మాత్రం వెళ్ళి అర్జున్ని తీసుకొని వచ్చాడండి. వాడి ఫన్ మిస్ కావద్దని వాడు కూడా చక్కగా వీళ్ళతో కలిసిపోయి ఆడుకున్నాడు. మా విమల్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట, ఆరెంజ్ టీషర్ట్, మా నేబర్సే వాళ్ళు ఇంకా వాడు వాళ్ళ ఫాదర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ సన్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. మా అభిరాము ఇంకా అబ్బాయి. చూడండి, అర్జున్కి ఆల్రెడీ రంగులు పూయడం అయిపోయింది. చూడండి, వెంకట్ వచ్చి గ్రీన్ కలర్ వేస్తున్నాడు, కానీ వాడు ఏం భయపడలేదండి. మామూలుగా అయితే కొందరు పిల్లలు భయపడతారు కదా రంగులు చూసి. ఇషాన్ చూడండి, అసలు ఎవరెవరో గుర్తుపట్ట రాకుండా అయిపోయారండి ఒక గంట సేపు ఆడిన తర్వాత పిల్లలు. ఇప్పుడంటే లేదు, కానీ యాక్చువల్లీ ఒకప్పుడు హోలీ మేము కూడా బాగా ఆడేవాళ్ళమండి. అదిగండి మా గ్రూప్ చూడండి, సునీల్ నుంచి మొదలు పెడితే విమల్, రవళి, తాని అందరూ గ్రూప్ ఫొటోస్. ఇక్కడ స్వాతి, వెంకట్ కూడా వచ్చారు, ప్రత్యేకంగా హోలీ ఆడడానికే వచ్చారనమాట. ఇంకా రంగుల పండగ అయిపోయిన తర్వాత ఇంకేముంది, స్నానాలు చేసుకొని పిల్లలకు డ్రెస్సెస్ వేస్తున్నారు. మా రవళి ఇంకా విమల్ చాలాసేపు ఆడారండి, గంట పైనే ఆడారు రంగులు. ఏదో పిల్లలు సరదా కదా, ఒకప్పుడు మేము బాగా ఆడేవాళ్ళం, కానీ ఇంకెప్పుడు లేదులేండి, అంత ఓపిక లేదు, అంత ఉత్సాహం కూడా లేదు. అంటే మేము, మా ఆడపడుచు వాళ్ళు, మా అన్నయ్యలు అందరం ఆడేవాళ్ళం అనమాట. చాలా బాగా మధ్యాహ్నం 1 గంట అయిపోయేది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవ్వగానే స్టార్ట్ చేసి 1 గంట అయిపోయేది. అదో సరదా. అప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్స్ కూడా లేవు, ఓపెన్ ల్యాండ్స్ ఉండేవి. ఇంకా గ్రౌండ్ల్లో ఒకరి వెంట ఒకరు పరిగెత్తడము, రంగులు వేయడము, బాబా చాలా సరదాగా ఉండేది. మా అర్జున్ చూడండి, సూట్ వేసుకొని పరిగెడుతున్నాడు. వాడికి ఏదో అర్థమైంది, ఇదేదో పెద్ద పండగ, నాకు కొత్త బట్టలు వేశారు, తయారు చేశారని. ఆ ఉత్సాహం చూడండి, అసలు పిల్లల్ని చూస్తే భలే ముచ్చటేసిందండి. రంగులు అంటే ఈ ఏజ్లో మా అభిరామ్ అయితే కొద్దిగా భయపడ్డాడు, కానీ అర్జున్ ఏం భయపడలేదండి, చక్కగా ఆడుకున్నాడు. అభిరామ్ అయితే ఈ ఇయర్ ఫుల్ ఎంజాయ్. ఇద్దరు స్నానాలు అయిపోయాక కొత్త బట్టలు వేసుకున్నారు. అయితే మామూలుగా ఈ మిఠాయి దండలని వేస్తారు కదా, మేము కూడా ప్రతి ఇయర్ మా పిల్లలకి, ఇంకా మా వాళ్ళు అందరు మా వాళ్ళే కదండి, స్వాతి పిల్లలు, కీర్తి పిల్లలు, శ్రీకాంత్, శేఖర్ పిల్లలు, వాళ్ళందరి కోసమని ఆ బయట దొరికే మిఠాయిలు కాకుండా టాఫీస్ తీసుకొని వచ్చి వాటితో దండల్లా నేను కట్టి పెట్టాను. వాళ్ళ పిల్లలు ఆడుతున్నప్పుడే నేను దండల్లాగా కట్టి పెట్టాను, తర్వాత వీళ్ళకు వేయడానికి అనమాట. ఇంకా చూడండి, సూటు బూటు వేసుకొని అన్న తమ్ముళ్ళు ఇద్దరు రెడీగా కూర్చొని ఉన్నారు. ఇంకా నేను బొట్టు పెట్టి దండలు వేద్దామని అనమాట. కాకపోతే ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ అండి, మా అభిరాము ఏమీ సహకరించలేదు, వాడు వేసుకోలేదు. వాడికి ఎందుకో ఇలాంటివన్నీ కొన్ని నచ్చవు. అర్జున్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడండి ఇలాంటివన్నీ. అదిగోండి, ఆయనకి ఏదో బొట్టు పెట్టారు, ఇంకా నెక్స్ట్ ఏంటో అని ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాడు. అన్న లాలీపాప్ ఈయనకి ఇవ్వలేదు, అయినా అడగలేదులేండి. అదిగోండి, చాక్లెట్స్తో దండలా కట్టాను, అందరు పిల్లలకు కట్టాను, ఒక 10 దాకా కట్టాను. పిల్లలు ఉన్నారు కదా మా వాళ్ళందరూ, సరిపోతాయని. ఇంకా వద్దంటే వద్దు, ససేమిరా ఒప్పుకోలేదు అభిరామ్. ఇంకా అర్జున్కి వేసాను, చక్కగా వేయించుకున్నాడండి చిన్ని కన్నయ్య. వాడిది ఇది సెకండ్ హోలీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హోలీ అప్పుడు మరీ పసిబిడ్డ కదా, ఇప్పుడు సెకండ్ హోలీ. ఇది ఏదో ఇంట్లో
ప్రతి చిన్నదైనా పెద్దగైనా పండగ అంటే ఏంటండి, మనం పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసుకునేదే పండగ కదా. సో చెప్పాలంటే మనం ఏ రోజు సంతోషంగా ఉండి పిల్లలతో సంతోషంగా గడిపితే ఆ రోజే పండగ. ప్రతిరోజు పండగే. ఇంకా ఏంటంటే హోలీ ఒక ప్రత్యేకం. ఇవేంటో పిల్లలందరికని విమల్ ఈ చిన్న చిన్న టాఫీస్తో పాటు లాలీపాప్స్ కూడా తీసుకుని వచ్చాడనమాట. అది అర్జున్ బాబుకి ఓపెన్ చేసి ఇవ్వలేదు, మామూలుగా చేతికి ఇచ్చాము. అలా పట్టుకొని కూర్చున్నాడు. చూడండి, ముద్దులు మూట కడుతూ గ్రీన్ కలర్ సూట్లో అలా నించొని చూస్తున్నాడు. బాబు కన్నా కొన్ని ఫోటోలు తీయనా కన్నయ్యని అని. ఇవన్నీ చిన్న చిన్న సెలబ్రేషన్సే కదండి, రేపు పెద్ద అయ్యాక వాళ్ళ మెమరీస్. ఇక బయటికి వచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ అండి. అంటే కొందరు మిస్ అయ్యారనమాట. శేఖర్, రోహిణి వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు మిస్ అయ్యారని మళ్ళీ సెకండ్ రౌండ్ ఆడారండి పిల్లలందరూ. నిజంగా వాళ్ళ ఓపికకు మొక్కాలి. అంటే చిన్న పిల్లలు కదా, ఉత్సాహం. అదిగండి శేఖర్, రోహిణి. యాక్చువల్లీ వాళ్ళు బయటికి వెళ్ళారు, ఇంకా ఎస్కేప్ అవ్వద్దు అని మా విమల్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి రంగులు వేశారనమాట. ఇక్కడేమో వెంకట్ పిల్లలందరికీ మిఠాయిల దండలు వేస్తున్నాడు. చక్కగా వేయించుకుంటున్నారు చూడండి. కీర్తి కొడుకు వాడు కింద కూర్చున్నాడు. కనిష్క, యశిక వీళ్ళందరూ. సో వాళ్ళకి రవళి కూడా వేసిందనమాట. ఇది ఏదో చిన్న సంతోషం. అన్ని ఆ మిఠాయిలు, చాక్లెట్స్ వాళ్ళు అన్నీ తిననిస్తే ఇంకేమైనా ఉందా అండి, దగ్గులు జలుబులు అంటారు. కానీ ఏదో వాళ్ళకు అలా సంతోషం కొద్దీ వేయడం అనమాట. అదిగోండి టాఫీస్తో కట్టాను నేను, డైరీ మిల్క్ టాఫీస్తో కట్టాను దండలు. ఇలా అయిందండి మా హోలీ సెలబ్రేషన్ పిల్లలతో సరదాగా. మీ హోలీ ఎలా జరిగిందో కామెంట్స్లో నాకు పెట్టండి. హోప్ మీరందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారని. అందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి పండగ మనము మన పిల్ల పాపలతో సంతోషంగా జరుపుకోవాలండి. మనం సంతోషంగా ఉంటేనే ఆ సంతోషం మన పక్క వాళ్ళకి కూడా ఫీల్ అవుతుంది. అందుకనే మనకి ఏవి చిన్న చిన్న చికాకులు ఏవి ఉన్నా కూడా అవి మర్చిపోయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం చక్కగా ఎంజాయ్ చేయాలండి. మనం ఇంట్లో పెద్దవాళ్ళం మనం సంతోషంగా ఉంటేనే ఆ సంతోషం పిల్లలు కూడా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. చూడండి, ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది మా ఫ్యామిలీలో ఏ చిన్నదైనా సరే అండి, మేము గ్రూప్గా గ్యాదర్ అయ్యి ఆ చిన్నదాన్ని ఒక పెద్ద అకేషన్ లాగా ఎంజాయ్ చేస్తాము. అదే ఫ్యామిలీ స్పిరిట్ అండి. అందరూ అలానే ఉండాలి, మేమైతే అలాగే ఉంటాము. సో ఇది మా హోలీ సంబరాలన్నమాట. మా ఫ్యామిలీతో జరిగింది రంగుల పండుగ. మేము ఇంకా రంగురంగులతో జరుపుకున్నాము. బాయ్. కొన్ని ఫోటోలు, విజువల్స్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.